కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్తున్నాడు. మరి ఇంత ప్రయాసపడిన ఇతనికి పాపం తెలీదు, ఆయన మోసపరచబడతాడు, అమ్మివేయబడతాడు, తృణీకరించబడతాడు. ఆయనకు తెలియదు. కొన్నిసార్లు మనకు తెలియకనే చాలా ప్రయాసము పడతాడు. మంచిదే, ప్రయాసము చేయడంలో తప్పేమీ లేదు, ప్రార్థన చేయడంలో తప్పేమీ లేదు. శత్రువుల కోసం దేవుడు అందుకే అంటాడు ప్రార్థన చేయమని. ఇదే ప్రయత్నం అన్నమాట. ఈయన ఏం చేస్తుండో ప్రయాసపడుతున్నాడు అన్నల కోసం. అంత దూరం చిన్న పిల్లవాడు, యంగ్ 17 years, అందరిలో చిన్నవాడు. వాడికంటే ఒకడు చిన్నోడు ఉన్నాడు, బహుశా ఇంట్లో ఉన్నాడు వాడు. మరి ఇతన్ని పంపించినప్పుడు ఇతనికి తెలియకని అన్నల గురించి వెతుక్కొని వెళ్తున్నప్పుడు ఈ దూరం నుంచి చూశారు. ఎవరంట? ఈ 11 మంది బ్రదర్స్ దూరం నుంచి చూసి అంటున్నారంట ఇతన్ని, అబ్బా వచ్చాడు కలలుగానేవాడు. ఏమన్నారంట? వచ్చాడు